వెల్కమ్ టు విఆర్ రియల్ ఎస్టేట్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. 2 ఇండిపెండెంట్ హౌసెస్లు మీరు చూసినట్టయితే నా వెనుక సైడ్లో కనబడుతున్న 2 ఇండిపెండెంట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అవి సేల్కి ఉన్నాయండి. మనకు చూసినట్టయితే మీరు చూస్తుంది ఇది ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ 2 ఇండిపెండెంట్ హౌసెస్కి 20 feet సిమెంట్ రోడ్ అయితే ఇట్లా వచ్చి ఎండింగ్ వరకు వస్తుందండి. కార్నర్ కు ఆనుకొని కాంపౌండ్ కు ఆనుకొని మరి సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. ఇంకా మనం ప్రాపర్టీ విషయానికి వస్తే ఒకసారి 2 డిజైన్స్ ఒకటే కాబట్టి మనం ఒక డిజైన్ శాంపిలింగ్ ను ప్రాపర్టీని విజిట్ చేసి చూద్దాము. శాంపిలింగ్ గా చూసి ఆ వివరాలు మరియు తదితర విషయాలు తెలుసుకుందాము. ఓకే రండి చూద్దాం, ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేద్దాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1700 SFT అండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 1700 SFT. చూసినట్టయితే మీరు చూస్తుంది 20 feet రోడ్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ వస్తుంది, ప్లస్ కార్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఎక్సెట్రా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది. యాజ్ యూజువల్గా మనకు అండర్ స్టెప్స్ అయితే మనకు క్యాజువల్ బాత్రూమ్ ఉంటుంది, గెస్ట్ బాత్రూమ్స్ వస్తాయి. స్టెప్స్ కూడా అల్ట్రా మోడర్న్గా వాళ్ళు డిజైన్ చేస్తారు. రండి, మనం ఇది బాల్కనీ ఏరియా అండి. ఇది మొత్తము చూసినట్టయితే ఇది టోటల్గా మనకు ఈ ప్రాపర్టీ బాల్కనీ ఏరియా ఇది. సరే మనం ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి దాని తదితర విషయాలు ఒకసారి తెలుసుకుందాము. రండి. టోటల్ ఇది టేక్ వుడ్ అండి. మనకు ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్తో డబుల్ ఎంట్రన్స్ ఉంది. ఇది లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా, హాలు, డైనింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా అధునాతన పద్ధతిలో. సీలింగ్ చూసినట్టయితే ఒకసారి చూడండి, పీవీపీ ఎలా ఉందో అల్ట్రా మోడర్న్గా డిజైన్ చేస్తున్నారు. ఈ లైటింగ్ సిస్టమ్ కానీ అల్ట్రా మోడర్న్గా ఏదైతే పీవీపీ స్టైల్స్లో వాల్ కోటింగ్ కానీ సూపర్గా అల్ట్రా మోడర్న్గా చేస్తానని చెప్పి ప్రాపర్టీ ఓనర్స్ చెప్తున్నారు. కబోర్డ్స్ చూసినట్టయితే మనకు 70 inches స్మార్ట్ టీవీ కూడా, అల్ట్రా మోడర్న్ టీవీ కూడా ఇక్కడ మనం హ్యాంగ్అవుట్ చేసుకోవచ్చు. మంచి సౌండ్ సిస్టము, ఇంకా ఎక్సెట్రా థింగ్స్ ఏదైతే వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయో, ఎలివేషన్ థింగ్స్ అండ్ షోకేజ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోవడానికి మంచి కబోర్డ్ సిస్టమ్స్ ఇస్తానని చెప్తున్నారు ఓనర్స్. ఇది ఈ హౌస్లో ప్రాపర్టీలో మెయిన్ థింగ్ ఏంటంటే బెడ్రూమ్స్. ఈ బెడ్రూమ్స్లో ఒకటి వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ విజిట్ చేద్దాము. రండి. మెయిన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12-13 అండి. అంటే 12 feet 13 feet విడ్జ్ లెంత్, 12-13 ఫీట్ల పొడవు వెడల్పుతో ఈ బెడ్రూమ్ ఏరియా అయితే అవుతుందండి. ఒకసారి చూసినట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. ఎందుకంటే కామన్ బెడ్రూమ్ కాబట్టి, ఇది బెడ్రూమ్ కాబట్టి, మెయిన్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటుంది. దీని తర్వాత మీరు మంచి వ్యూ కూడా ఉంటుందండి, బాల్కనీ వ్యూ కూడా ఉంటుంది మనకు అండర్ కన్స్ట్రక్షన్స్లో. మళ్ళీ ఇప్పుడు మనం ఈ మెయిన్ బెడ్రూమ్ అయితే చూసినట్టయితే కబోర్డ్ సిస్టము మనకు చూసినట్టయితే సీలింగ్ చూడండి, సీలింగ్ అల్ట్రా మోడర్న్గా లైటింగ్ సిస్టమ్తోని పీవీపీ వాల్స్ అండ్ సూపర్ అల్ట్రా మోడర్న్గా డిజైన్ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో డెవలపర్స్, కాంట్రాక్టర్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 10-11 విడ్జ్ అండి. ఇది 10-11 విడ్జ్ అంటే 10-11 పొడవు వెడల్పుతో చిల్డ్రన్కి అయితే ఇది పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుందండి. 10-11 విడ్జెస్తో విత్ అటాచ్డ్ విండో, ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ లేకుండా ఇక్కడ అవుట్ సైడ్ అయితే డిఫరెంట్గా మన బాత్రూమ్ అయితే ఇచ్చారు. డిఫరెంట్గా చిల్డ్రన్ బెడ్రూమ్కు అవుట్ సైడ్ డిఫరెంట్గా ఆలోచించి బాత్రూమ్ అయితే ఇచ్చారు, నార్మల్ క్యాజువల్ బాత్రూమ్గా. రండి ఒకసారి మనం కిచెన్ ఏరియా ప్లస్ డివిజనల్ ఏరియా కూడా ఒకసారి విజిట్ చేద్దాము, చూద్దాము ఒకసారి. ప్రతి కన్స్ట్రక్షన్లో కిచెన్ ఏరియా మనకు డివిజనల్ ఏరియా అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రాపర్టీ ఉంటే మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నట్టయితే దాంట్లో లివింగ్నెస్ అనేది కంఫర్టబుల్గా ఉండాలన్నా కూడా, ద బెస్ట్ అపీరియన్స్ రావాలన్నా కూడా, ఫీలింగ్ రావాలన్నా కూడా మనకు లివింగ్ ఏరియాలో మెయిన్లీ స్పేస్ఫుల్లీగా
డివిజనల్ ఏరియా అండ్ కిచెన్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఒకసారి రండి, ఒకసారి చూద్దాము. మనకు తెలిసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ కిచెన్ ఏరియా అనేది చాలా పెద్దగా విశాలంగా ఇచ్చారండి. ఎందుకంటే ఇంత పెద్ద 1700 SFTలో మనకు కిచెన్ ఏరియా అనేది పెద్దగా ఉండాలి. ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినా కూడా, ఎప్పుడైనా మనకు పార్టీస్ అయినా కూడా కిచెన్ ఏరియా అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ కదా, ఫుడ్ రెడీ మేకింగ్ కోసం సంథింగ్ ఎక్సెట్రా. మనకు ఫ్రిడ్జ్ కానీ సంథింగ్ కుకింగ్ ఐటమ్స్ కానీ రావడానికి అటాచ్డ్ విండో కూడా ఉందండి. మరియు ఎయిర్ అవుట్ఫ్లో హోల్ కూడా ఇచ్చారండి. ఎయిర్ బయటికి పోవడానికి వ్యాక్యూమ్ కానీ, అవుట్ వ్యాక్యూమ్ కానీ ఎయిర్ఫ్లో ఇచ్చారు. డివిజనల్ రూమ్ అయితే యాజ్ యూజువల్గా 5 ఇచ్చారండి. అది సరిపోద్ది డివిజనల్ రూమ్కు, ప్రాబ్లం వీటికి ఏం లేదు. వాస్తు కన్సల్టెన్సీ ప్రకారము మనకు ఎంట్రన్స్ కూడా, ఇంకొక ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారండి. ఇది ఫుల్లీగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫుల్లీ వాస్తు కన్సల్ట్ ప్రాపర్టీ అండి. 1700 SFTతో ద బెస్ట్ మోడలింగ్తో పీపీపీ ప్లస్ చిల్డ్రన్ ఏరియా, మెయిన్ ఏరియా బాత్రూమ్స్తో, అటాచ్డ్ బాత్రూమ్స్, కబోర్డ్స్, లివింగ్ ఏరియా చూసారు ఎంత పెద్దగా ఉందో హాల్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకు చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం, తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం మన ఛానల్ లోగోను సబ్స్క్రైబ్ చేసి మన పేజీని ఫాలో కొట్టండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం, మరి ఇంకా కొత్త ప్రాజెక్టుల కోసం మీరు మమ్మల్ని నమ్మి మన విఆర్ రియల్ ఎస్టేట్స్లో భాగంగా మీ యొక్క ప్రాపర్టీస్ను సేల్కి కానీ బైకి కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఒకసారి టాప్ ఏరియా చూసేద్దాము. బిల్డింగ్ది ఏ లొకేషను ఏంటి, స్లాబ్ ఏరియా ఒకసారి 1700 SFT అన్నారు కదా. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బిల్డింగ్ టాప్ ఏరియా చూసేద్దాం ఒకసారి రండి. ఎందుకంటే ఎప్పుడైనా చిల్ అవుట్ అవ్వడానికి, హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఇప్పుడు మోస్ట్లీ స్లాబ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ క్యాజువల్ ఫంక్షన్స్ అయినా, లేకపోతే కొంచెం చిల్ అవ్వడానికి బాగుంటుంది. ఒకసారి స్లాబ్ ఏరియా ఎంత ఉంది, 1700 SFT అయినా, వర్త్ ఇట్ అయినా ఈ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం రండి. అయితే స్టెప్స్ అయితే అల్ట్రా మోడర్న్గా ర్యాక్స్ అయితే వస్తాయండి. మనకు హ్యాండ్లింగ్ ర్యాక్స్ ఇట్లా మనం న్యూ డిజైన్ లుక్ ప్రాపర్టీ డిజైనర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళు నెగోషియబుల్ ప్రైజే చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైజే 70 లక్షలు చెప్తున్నారు. మనం కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. ఒకసారి స్లాబ్ ఏరియా చూడండి. స్లాబ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. మనకు ప్రాపర్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ చూడండి ఎంత స్పేస్ఫుల్గా విజువలైజేషన్గా ఉందో. విజువలైజింగ్ ఉందో. దీనిపైన ఇంకొక G+1 కూడా మనం కట్టుకోవచ్చు కొనుక్కున్న తర్వాత. ఎందుకంటే పిల్లర్స్ కూడా పెద్ద సైజు పిల్లర్స్ ఇచ్చారండి. మనకు నార్మల్ క్యాజువల్ పిల్లర్స్ కాకుండా ద బెస్ట్ సైజ్ పిల్లర్స్ ఇచ్చారు. ఎందుకోసం అంటే ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఇన్ ద ఫ్యూచర్లో G+1 కట్టుకోవడానికి, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుందని మంచి పెద్ద సైజ్ పిల్లర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్లాబ్ ఏరియా చూసారా ఎంత బాగుందో. పిల్లర్స్ కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. పిల్లర్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాస్టీజ్గా మంచి ఇంజనీర్ ప్లానింగ్తో, వాస్తు ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేయబడి చూసారంటే మీరు పిల్లర్స్ యాస్టీజ్గా ఎన్ని ఉన్నాయో చూడండి మీరు. 1700 SFTలో ఎక్కడ కూడా పిల్లర్స్ విషయంలో కానీ, బెడ్రూమ్స్ విషయంలో కానీ దేనిలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రెడీ టు మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు మన విఆర్ రియల్ ఎస్టేట్స్ని సంప్రదించండి. ఎప్పుడు మీకు మీ అందుబాటులో మీ వి రాజశేఖర్ ఎప్పుడు. థ్యాంక్ యూ.